కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. మీరందరూ కూడా నూతన సంవత్సర సందర్భంగా డిసెంబర్ 31వ తారీఖు రాత్రిన జరిగిపోయిన కాలానికి స్వస్తి చెప్తూ, రాబోయే కాలానికి వెల్కమ్ చెప్తూ మీ అందరి ముంగిట కూడా రంగవల్లులతో నింపేసి ఉంటారు కదా. అలాగే నేను కూడా తక్కువ రంగులతోనే ఎక్కువగా ఇంట్లోనే ఏ విధంగా రంగులు ఎక్కువగా తయారు చేయవచ్చనే విషయాన్ని ముందుగా వీడియో పోస్ట్ చేస్తున్నానండి. చాలామందికి ఆ వీడియో నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన ఇంట్లో తయారు చేసుకునేవేనండి. ఒక మాటలో చెప్పాలంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని చెప్పవచ్చు. మనందరికి ఎప్పుడు గుర్తుకు వచ్చేది బడ్జెట్ మాత్రమే. కాబట్టి ఉన్న బడ్జెట్లోనే ఇల్లంతటిని కూడా సదురుకోవాలి. నెలంతటిని ఆనందంగా జరుపుతూ నెలాఖరున కూడా పిల్లల్ని సంతోషంగా ఉంచుతూ తక్కువ బడ్జెట్లోనే హ్యాపీగా ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అందుకని మా వారిని 50 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క రంగు 10 రూపాయలు పెట్టి తీసుకురమ్మని చెప్పానండి. 5 రంగులు తీసుకురమ్మన్నా. ఖచ్చితంగా ఆయన 5 రంగులు అయితే తీసుకువచ్చారు. మరి తక్కువ కలర్స్ని ఇంటి ముందు ముంగిట అందంగా అలంకరణ చేయాలంటే సాధ్యం కాని పని. మరి ఎక్కువగా ఏ విధంగా కలర్స్ని ఎక్కువగా చేయాలని ఆలోచిస్తూ ఈ విధంగా అయితే తయారు చేశానండి. చాలా అందంగా వచ్చాయి. నాలాగా మీరు కూడా ఎంతమంది ఇలా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటూ నెలాఖరి వరకు కూడా సంతోషంగా ఉండేలాగా చేస్తూ ఉంటారన్న విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో సరదాగా షేర్ చేసుకోండి. ఇంతలో మా పాప ఏం చేసిందంటే, నేను ఒక్కొక్క స్పూన్ ఉపయోగించి కలర్ని ఎక్కువగా తయారు చేశాను. ఉన్న కలర్స్ని వాటర్లో కలిపి ఈ విధంగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనే లెటర్స్ మీద అయితే చక్కగా అలంకరణ చేస్తుంది. వాటర్ కలిపిన తర్వాత కలర్ని చక్కగా నేల మీద వేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుందండి. ఒక్కొక్క రంగునేమో రాళ్ళ ఉప్పులోను, మరొక రంగుని సాల్ట్లో, మరొక రంగుని ఇసుకలో, మరొక రంగుని మైదా పిండిలో, ఈ విధంగా రకరకాలుగా మేమైతే ఎక్కువ కలర్స్ని అయితే తయారు చేసుకున్నాం. మా బడ్జెట్ ప్లాన్లో భాగంగా ముగ్గు అయితే ఇంత అందంగా వచ్చిందండి. 50 రూపాయలు ఖర్చు పెట్టాం. చక్కగా అలంకరణ చేసుకున్నాం. అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ముగ్గు అయితే చాలా అందంగా వచ్చింది. మీరు ఎంతమందికి ఇక్కడ నేను వేసినటువంటి ముగ్గు నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతలో మా పాప అయితే ఏదో కుస్తీలు పడుతుందండి. ఇక్కడ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాయాలి కదా, వెల్కమ్ 2024 రాద్దాం అనుకుంది. ఎక్కువ లెటర్స్ అయితే ఎక్కువ కలర్స్ పడతాయి కదా అని చెప్పి ఉన్న ప్లేస్లోనే అందంగా అలంకరణ చేద్దామని వాటర్ కలర్స్ లాగా తయారు చేసి ఈ విధంగా అలంకరణ చేసింది. ఉన్న రంగులతో ఈ విధంగా తయారు చేసుకున్నాం. ఇంకా కలర్స్ కూడా మిగిలాయండి మాకు. మేము ముగ్గు వేయడం మొదలుపెట్టింది 4:30 సమయానికి. ముగ్గు పూర్తయ్యేసరికి 6:30 సమయం అయింది. అంటే 2 గంటల సమయం పట్టిందండి. 6:30 సమయానికి మాకు బాగా చీకటి పడిపోతుంది. ఎందుకంటే పొలాల మధ్యన ఉంటున్నాం కదండి, కాబట్టి ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా త్వరగా చీకటి పడినట్లుగా అనిపిస్తుంది. ఇక ముగ్గు సంగతి అయితే ఇదండి. ఇక పక్కన ముగ్గు వేస్తుంటే మరో పక్కన ఆవులైతే ఒకటే అరుస్తున్నాయి. అంటే వాటికి అరటిపళ్ళు అవి పెడుతూ ఉంటాం కదా, నేను వెళ్ళి వీడియో తీస్తుంటే అరటిపండు ఏమైనా తెచ్చానేమో అని ఆవు చూసారా ఎంత ఆదరాగా వచ్చిందో. సరే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి 2 అరటిపళ్ళు పెట్టి నేనైతే ఇంట్లోకి వెళ్ళాను. చీకటిగా ఉంది కదండి, చుట్టూ చూసారా ఒక్క లైట్ కూడా కనిపించదు. మా ఇల్లు ఒకటే ఉంటుంది. ఇక పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ముగ్గురం కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. 31st నైట్ కదా, ఇలా సరదాగా ఏదైనా సమయాన్ని గడుపుదాం అనుకున్నాము. అయితే పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే షటిల్ కొట్టు ఉందండి. ఇది పిన్ని వాళ్ళు వేసుకున్నారనమాట. కాబట్టి చక్కగా పిల్ల వెళ్ళిన తర్వాత షటిల్ అది ఆడుకుంది కాసేపు. నేను కూడా కొంచెం జాయిన్ అయ్యానులేండి. ఇక తర్వాత పిన్నితో పాటు కలిసి ముగ్గులు వేసాము. పిన్ని వాళ్ళ ఇంటి ముందు, అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు, ఇక అందరం కలిసి చూసారా ఒక దగ్గర చేరామంటే మాత్రం మాటలకి అంతు లేదనమాట. ఇక ముగ్గు వేయడం అయితే చూపించలేదులేండి. ఇక అత్త వాళ్ళైతే నేను ఇక్కడ ముగ్గు వేసేసాను, వాళ్ళందరూ కూడా రంగులు నింపుతున్నారనమాట. చాలా బాగుంది కదూ. కొంచెం లైటింగ్ వల్ల అంత బాగా కనిపించడం లేదేమో కానీ బ్రహ్మాండంగా వచ్చిందండి ముగ్గు అయితే మాత్రం. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ విధంగా న్యూ ఇయర్ ముగ్గులు వేసినప్పుడు మీరు ఫొటోస్ ఏమైనా తీసినట్లయితే ఆ పిక్స్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా నాకు షేర్ చేయండి. నేను మళ్ళీ అవి యూట్యూబ్లోనే షేర్ చేస్తాను. ఎందుకంటే అదొక సంతోషం అండి. ఈ సంతోషాలన్నీ కూడా ఎనలేనిది, డబ్బు పెట్టి కొనలేనిది. ముగ్గుల కార్యక్రమం పూర్తయ్యేసరికి 11:30 సమయం అయిందండి. సరే 12 అయ్యే సమయానికి ఒక అరగంట సమయం ఉంది కదా అని చెప్పి కాసేపు రిలాక్స్ అయ్యి ఇక కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. ఇంతలో తమ్ముడు కేక్ తీసుకొచ్చాడు. చాక్లెట్ కేకు చాలా బాగుంది చూడటానికి. చిన్నపిల్లల సంతోషం అండి. కేక్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. సరే పిల్లలను కూడా పిలిచాము. అందరం కూడా ఒక దగ్గర చేరామంటే ఇక సరదాలు సంతోషాలు అన్నీ ఒక దగ్గరే చేరుతున్నట్టే. మా పాపకైతే కేక్ కట్ చేయడం చాలా ఇష్టం అండి. కేక్ చూస్తే చాలా నేను కట్ చేస్తా అని చెప్తుంది. అత్తయ్య గారు, నేను, పిన్ని, అత్త అలాగే పిల్లలు కూడా ఉన్నారండి. హ్యాపీ న్యూ ఇయర్. పట్టుకోండి.
పచ్చుకు పుచ్చుకు చేస్తారు. రెడీ 1 2 మనలో చాలామంది ఇలా కేకులు కోయడం ముగ్గులు వేయడం అనేది మన సాంప్రదాయం కాదు అని చెప్తారు. ముగ్గులు వేసినా లేదా కేకులు కట్ చేసి పిల్లలతో సంతోషంగా సమయాన్ని గడిపినా కూడా తప్పేమీ లేదండి. పిల్లలతో కాస్త సమయం గడపడానికి ఇది ఒక సందర్భం అని అనుకోవచ్చు కదా. ఎందుకు అలాగా ఈ హ్యాపీ న్యూ ఇయర్ని మన పండుగ కాదు అని అనుకోవడం. కాబట్టి అందరూ ఒక దగ్గర చేరి సరదాగా సమయాన్ని గడపడానికి ఇది ఒక సందర్భంగా భావించండి, అంతేగాని అన్యత ఎవరు భావించవద్దు. ఉదయం తర్వాత మా ముగ్గు పరిస్థితి ఇది. ఉదయం తర్వాత అందరం కూడా స్నానాలు అవి చేసి దేవుని పూజ చేసుకున్న తర్వాత అత్తయ్య గారు వంట కార్యక్రమం మొదలుపెట్టారండి. ఇవాళ స్పెషల్ ఏంటనుకుంటున్నారు, అత్తయ్య గారు గోబీ 65 చేస్తున్నారు. పూలమాల ఎంత అందంగా కడతారో అత్తయ్య గారు, వంట అంతకంటే అద్భుతంగా చేస్తారండి. మా అత్తయ్య గారి చేతితో వంట తింటేనే మాకు తిన్నట్టుగా అనిపిస్తుంది. చాలా టేస్ట్గా వండుతారు. మన చేతులతో మనం వండుకునే కన్నా మన కోసం ఎవరైనా సరే ప్రేమగా వండి మనకి తినమని ఇస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అత్తయ్య గారు అయితే మా కోసం ఎప్పుడు ఏదో ఒక వెరైటీ వండుతూనే ఉంటారు. పిల్లల కోసం అయితే వారు నేర్చుకుని మరీ వండుతూ ఉంటారండి. అంటే యూట్యూబ్లో మనకి చాలా రెసిపీస్ తెలుస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పిల్లలకి వండి పెడుతూ ఉంటారు. చాలా ఇంట్రెస్ట్ అండి అత్తయ్య గారికి. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? మంచూరియా చేయమందాం మనవరాలు కారం కారంగా, దాని గురించి ఉడకబెడదామని మొక్కలు చేస్తున్నారు. చిన్న మొక్కలు చేస్తే విడివిడిగా బాగా ఏగు తిని నూనెలో. అదే అనుకుంటున్నా, ఇంతకే వంట అయిపోయింది కదా, మళ్ళీ ఏం చేస్తున్నారా? కారం కారంగా తిన్నామని. ఏం చేస్తున్నారు అయితే? ఇవి ఇలా ఒలిసేసి గోరచ్చని నీళ్ళల్లో ఉడకేసి వెంటనే వాడదీసేయాలి, ఎక్కువ ఉడకకూడదు. అది మసాలా ఒకసారి చేసినట్టున్నారు కదండి? చేసాం, బాగుంది. మళ్ళీ చేయండి, వాళ్ళు జనవరి 1 ఒకటి, అందుకే స్పెషల్గా అడిగింది. ఫస్ట్గా అడిగింది కారం కారంగా చల్ల చల్లగా. నేను వీడియో అప్లోడ్ పెట్టాలి అత్తయ్య గారు, మీరు చేసేయండి అత్తయ్య, నన్ను పిలవకండి. అమ్మా వీడియో వద్దా నీకు? వీడియో పెట్టమంటా? వీడియో తీసుకోపోద్దు మానే అయితే. సరే వీడియో తీయాలిగా, వీడియో తీయాలిగా, తర్వాత చూసుకుందిలే. వీడియో తీసుకుని ఉండిపోయావు అక్కడ. అంటే వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ కదా, అందుకే కలిపిస్తాను. అదే హ్యాపీ న్యూ ఇయర్ కదా అత్తయ్య, అందరూ అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర కొంచెం వరిపిండి కొంచెం శనగపిండి వేసి ఉప్పు కారం వేసి కలిపి ఏ ఫోన్ మాట్లాడుకుంటున్నాం, ఎంతలోనేమో మీరు కలిపేశారు. మా వాళ్ళకేమో ఇది వీడియో ఎలా చేయాలో చూపిస్తానని చెప్పాను. మరి నువ్వు రాని అని చెప్పి చూడండి, నేను ఏం చేస్తాం చెప్పాను ముందు. అమ్మా అత్తకోళ్ళ గొడవ ఎప్పుడు ఇలాగే సాగుతూ ఉంటుందండి. మీరైతే క్యాలీఫ్లవర్ 65 మా అత్తగారు ఎలా చేస్తున్నా మీకు మరొకసారి ఈ రెసిపీ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే అత్తయ్య గారు మొత్తం అంతా కలిపేశారు. ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలా? ఇది వేగిన తర్వాత ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడైతే చక్కగా అత్తయ్య గారు అయితే నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నారు. మంచి కలర్ ఉందండి, చాలా బాగుంది. అదే లైక్ కాస్త ఆగు, చూసారా ఎలా తిన్నట్టుందో, లాగేసుకుంటుంది. మాకు లక్కి ఉండి మేము కూడా తీసుకుంటాం, మాకు కూడా పెట్టు. జామేసుకో మొత్తం నీకేనా? కిసాన్ జామ్ కలుపుకోవాలి దాంట్లో. కిసాన్ జామా? కిసాన్ జామ్తో గోబీ ఫ్రై చాలా టేస్ట్గా ఉంది. ఇక ఈ జనవరి 1, 2024 రోజున మా చిన్న మినీ బ్లాగ్ ఇదేనండి. మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా.